కాంగ్రెస్ అగ్రనేతను కొట్టిన యువకుడు తీవ్ర టెన్షన్ లో హైకమాండ్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది చూస్తున్నారని లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం. కాంగ్రెస్ నేత ఈశాన్య ఢిల్లీ అభ్యర్థి కన్వాయ్ కుమార్ పై దాడి జరిగింది. పూలమాల వేయాలంటూ దగ్గరికి వచ్చిన ఓ యువకుడు కన్వాయ్ కు చెంపదెబ్బ కొట్టాడు. అయితే అంతేకాకుండా ఆ యువకుని వెంట ఉన్నటువంటి అతని స్నేహితులు కన్వాయ్ను వెనక్కి తోచేశారు. ఇక దాడి చేసి యువకుని స్నేహితులు అక్కడ ఉన్నటువంటి అందరిపై ఇంకు కూడా విసిరారు. కర్తార్ నగర్ లో ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్నికల ప్రచారంలో అనగా దాడి జరిగిందనమాట. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా కౌన్సిలర్ ఛాయా శర్మపై కూడా అనుచిత వ్యాఖ్యలు అయితే ప్రవర్తించారు. ఇక ఈ ఘటన జరిగినప్పుడు కన్వాయ్కి సంబంధించిన పలువురు మద్దతుదారులు అక్కడే ఉన్నారు. వారు ఆ తర్వాత సిరా విసిరిన వ్యక్తిని ప్రజల్లో కొట్టడం ప్రారంభించారు. దాడి తర్వాత కన్వాయ్ స్వయంగా మాట్లాడుతూ సిరా విసరడం పెద్ద విషయం కాదని అన్నారు. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో కూడా బయటకు అయితే వచ్చిందనమాట. సాయంత్రం 4 గంటలకు చౌతా పుస్తార్ కర్తార్ నగరంలో సత్యనగర్ కాంగ్రెస్ నాయకులు సమావేశం నిర్వహించిన ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్ ఛాయా శర్మ తెలిపారు. సమావేశం ముగిసిన తర్వాత కన్వయ్య కుమారుడు నాయకులందరూ భవనం నుండి బయటికి వస్తుండగా 7-8 మంది వ్యక్తులు అక్కడికి వచ్చారు. వారిలో 2 వద్ద ఆయుధాలు ఉన్నాయి. వీరంతా భవనంలోకి ప్రవేశించి కన్వయ్య కుమార్కి పూలమాల వేయాలని అతని దగ్గరికి చేరుకొని అతన్ని గట్టిగా కొట్టారు. ఈ క్రమంలో 2 నా చున్ని పట్టుకొని చంపేస్తామని బెదిరించారు. ఘటన జరిగిన తీరును ఆమె వివరించారు. ఇక ఆ యువకుని ఉన్న ఒకరు 30 నుంచి 40 మంది నల్ల ఇంకు విసిరాడని ఛాయా శర్మ చెప్పారు. గందరగోళ వాతావరణం, పలువురు మహిళలు గాయపడినట్లు ఆమె వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి కౌన్సిలర్లు ఛాయా శర్మ లిఖితపూర్వకంగా ఫిర్యాదు అయితే చేశారు. ఇక్కడ పిక్చర్ లో చూసుకోవచ్చండి.